శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆశ తగాదాలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడగా లేకపోవడం, విదేశీ ప్రయాణం, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు. తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి అత్యవసరంగా నీతో మాట్లాడే తీరాలి బిడ్డ. రేపు ఈ రూపంలో నీ గుమ్మం ముందుకు రాబోతున్నాను. ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు తల్లి అని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మనకి అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నన్ను మర్చిపోయావా తల్లి? ఒక్కసారి కూడా నేను నీకు గుర్తు రావడం లేదా? మరి గుర్తుకు వస్తే నా దగ్గరికి రావడానికి నీకు అంత సమయం పడుతుందా బిడ్డ? అయ్యో బాబా, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను తండ్రి? ఇప్పుడు నాకున్న ఈ సమస్యలతో మీ దగ్గరికి రాలేకపోతున్నాను. అంతేకాని నేను నా బాబాని ఎలా మర్చిపోతానని అంటున్నావా? సరేలే తల్లి, దిగులు పడకు. ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు ఒక సాధువు రూపంలో వస్తాను బిడ్డ. మీ సాయిని గుర్తించు. ఏమరపాటుగా ఉండక తల్లి. నేను ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటానమ్మా. నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని ఎన్నో రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి. ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది అడుగు, అన్నీ నేను జరిపిస్తానమ్మా. నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం తల్లి? నీ కన్నీటిని మొత్తం కూడా నేను తుడిచేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను తీరుస్తాను బిడ్డ. వారి కళ్ళన్నీ కూడా నేను నిజం చేస్తాను. చెయ్యి పట్టుకుని మరీ ముందుకు తీసుకుని వెళ్తాను బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు. నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతాను తల్లి. నేను ఒక సాధువు రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన వరాన్ని ఇవ్వబోతున్నాను. మీ సాయిని కనులారా దర్శించుకో తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు బిడ్డ. నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ కూడా పారిపోతాయి తల్లి. ఇది నీ సాయి సత్యవాకు. తప్పకుండా అలానే జరిగి తీరుతుంది తల్లి. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను కిందకి లాగేయాలని చూస్తూ ఉన్నారమ్మా. ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉన్నా వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు తల్లి. ఇతరులకు సహాయం చెయ్యు, అదేమీ తప్పు కాదు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకు తల్లి. ఏది ఎంతవరకో అంతవరకే ఖర్చు పెట్టు. అప్పుడే మానసికంగానూ ఆరోగ్యంగానూ మెరుగుపడతావు తల్లి. అసలు ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ? నువ్వు నాకు ముద్దు బిడ్డవి, బంగారు బిడ్డవు కూడా తల్లి. కాబట్టి నేను తప్ప ఇంకెవరూ నీకు లేరు. కాబట్టి అందుకే నేను నీకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నానమ్మా. నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. వీటిని మనసులో ఉంచుకొని నడుచుకో తల్లి. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. నువ్వు అస్సలు కంగారు పడకు తల్లి. నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు జరుగుతాయి. తర్వాత నువ్వు వాటిని కళ్ళారా చూస్తావు తల్లి. ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు. నా బిడ్డ రాక కోసం, ఆనందం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటున్నానమ్మా. ఇక ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి. అప్పుడే నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి బిడ్డ. అర్థమైంది కదమ్మా? ఈ సందేశం విని సాయి రాక కోసం ఎదురు చూడు. నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తాను. నువ్వు కోరిన కోరికలు నెరవేరాలంటే నువ్వు నా దగ్గరకు నా దర్శనం కోసం షిరిడీలో అడుగు పెడతావు బిడ్డ. నా బిడ్డ రాక కోసం 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. అయితే నీకంటే ముందుగానే రేపు నిన్ను కలవబోతున్నాను బిడ్డ. నీ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపబోతున్నాను. ఇక నువ్వు ధైర్యంగా ఉండు తల్లి.
నీ తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. నీకంతా మంచి జరిగేలాగా నీ సాయి తండ్రి చూసుకుంటాడు బిడ్డా. బిడ్డా, ఈరోజు ఎంతో ఇష్టపడినటువంటి నీ బంధాన్ని దూరం చేసుకుని కేవలం అహంకారం అనేటటువంటి ముసుగులో ఉండి నీకు నచ్చినటువంటి బంధాన్ని దూరం చేసుకుని ఈరోజు ఎంతో బాధపడుతున్నావు. గుండెల్ని పిండేసినటువంటి ఆ బాధను నేను అర్థం చేసుకోగలను బిడ్డా. స్వయంగా నీ చేతులారా పోగొట్టుకున్నటువంటి బంధం గురించి ఆలోచిస్తూ ఇలా మూర్ఖత్వంగా బాధపడ్డం ఏమాత్రం కూడా బాగోలేదని గుర్తించుకో తల్లి. ఎవరో నీకు విలువ ఇవ్వలేదని మీ విలువ తగ్గిపోతుందా చెప్పు? నీ జీవితం నీకు విలువైనది. అలాగే నీ యొక్క బలహీనతను గుర్తించినటువంటి అంటే గుర్తించలేనటువంటి వ్యక్తి కీర్తి శిఖరాలను అధిరోహించలేడు తల్లి. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, కేవలం ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు బిడ్డ. అలాగే సమస్యలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు. సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని వారు ప్రయత్నిస్తారు కాబట్టి ఎప్పటికీ ఓడిపోరు బిడ్డ. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు బిడ్డ. మీకోసం ఎవరూ రారు, ఏది చేయరు. కేవలం నువ్వు సంతోషంగా ఉంటే చూడకుండా ఓర్చుకోలేనటువంటి వాళ్ళు మిమ్మల్ని విడదీశారు. ఇప్పటికైనా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే తప్పకుండా మీ బంధం దగ్గరికి నువ్వే వెళ్ళి క్షమాపణ కోరి మీ తప్పును మన్నించమని కోరుకో. వారు తప్పకుండా నిన్ను నీ మనసును అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారు నీపై కొండంత ప్రేమను చూపిస్తూ ఉన్నారు. నిన్ను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయరు కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే ఎవరినైతే ఎడబాటు పెట్టావో, ఎవరినైతే వద్దు అని చెప్పి నిర్లక్ష్యం చేశావో, ఎవరికి దూరమై ఇన్ని రోజులు బాధపడుతున్నావో వారి ప్రేమను తప్పకుండా పొందుతావు బిడ్డ. మునిపటిలా నీ జీవితం మళ్ళీ సంతోషంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా నీ బంధంలో మూడో వ్యక్తికి అవకాశాన్ని కల్పించద్దు. సంతోషంగా ఉండు తల్లి. నీ జీవితం చాలా చిన్నది. ఈ ఉన్న జీవితంలో మీరు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలే కానీ ఎప్పుడు కూడా కోపతాపాలతో మీకు మీరుగా లేనిపోయినటువంటి కష్టాలు ఏర్పరచుకోకండి. సంతోషంగా మీ బంధంతో మరలా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించు. అలా నువ్వు ప్రారంభించి సంతోషంగా ఉంటావని మీ బాబాయ్ ఎదురు చూస్తూ ఉంటాడు బిడ్డ. తల్లి, గెలిచిన వారు సంతోషంగా ఉంటారు, ఓడిపోయిన వారు బాధపడుతూ విచారంగా ఉంటూ ఉంటారు. కానీ ఇవి రెండు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని ఎవరైతే తెలుసుకుంటారో వారి మాత్రం ప్రతి నిత్యం కూడా సుఖంగా ఉంటారని బిడ్డ. అర్థమైందనుకుంటున్నాను. అవసరానికి ఏదైనా భగవంతుడు ఇచ్చేది ₹1 అయినా సరే అది మీ జీవితంలోనే ఆ భగవంతుడు మీకు ఇచ్చినట్లుగా అవుతుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బిడ్డ. బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు కోల్పోయినవన్నీ కూడా, నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గర ఉంచాను. ఇవిగో తీసుకో బిడ్డ. ఇకనైనా సరే నువ్వు ఏ భయము కూడా పడాల్సిన అవసరమే లేదు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇస్తున్నాను. నువ్వు ఏది కావాలన్నా సరే నీ సాయి తండ్రిని అడుగు బిడ్డ. నీకు ఈ క్షణమే నీకు అందిస్తాను. ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను తల్లి. మరి నీ బాబా చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరిస్తావు కదా బిడ్డ. ఇంతవరకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా అనుభవించావో, ఇక నీకు వచ్చే సంతోషాలను ఆనందంగా అనుభవించాలి కదా. తప్పకుండా అనుభవిస్తావు బిడ్డ. మీ బాబా తండ్రి నీకు వచ్చిన చింతలను దూరం చేసి విజయాన్ని నీకు అందిస్తాను. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీ వెనక నీ బాబా తండ్రి ఉన్నాడని ధైర్యంగా ఉండి ప్రతి పనిలో కూడా నా నామస్మరణంతో ముందుకు సాగు. ఇక నీకంతా మంచి జరుగుతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.